హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. రియల్ ఎస్టేట్ ప్రపంచంలో అత్యధిక ఆదాయం, అత్యధికంగా ఆ, ఆధారపడిన రంగం రియల్ ఎస్టేట్. ఈ ప్రపంచం మీద జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూనే ఉంటుంది, కానీ భూమి మాత్రం ఒక అంగుళం కూడా పెరిగే ఛాన్స్ లేదు. కాబట్టే భూమికి అంత డిమాండ్. మరి జనాభా పెరుగుతుంది, భూమి మాత్రం పెరగదు. ఇక ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఏదైనా పెట్టుబడి, గొప్ప పెట్టుబడి ఉంది అంటే అది భూమి మీదే పెట్టడమే అనేది కూడా ఒక సామెత. మరి అలాంటి రియల్ ఎస్టేట్ విచిత్రంగా అనార్గనైజ్డ్గా ఉంటుంది. అంటే ఒక ఆ, దాన్ని ఆ రంగంలోకి రావాలనుకోవడం కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. చదువుకు రాని వాళ్ళు, లేదా చాలా తక్కువ మంది, అంటే ఇక ఏ ఉద్యోగం లేని వాళ్ళు రియల్ ఎస్టేట్లోకి రావడము, లేదు అంటే చాలా తక్కువ మంది, లేదంటే ఒక అదనపు ఆదాయం కోసం ఎంచుకునే మార్గంలోనే ఉంటుంది తప్ప ఆ, యువత ఎక్కువగా దాని వైపు మొగ్గు చూపడం లేదు. కానీ నిజానికి డబ్బంతా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉంది. ఈ విషయం మనకి ఇప్పుడు చెప్పబోతున్నారు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సంపంగి రమేష్ గారు. అసలు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎందుకు ఎంచుకోవాలి, ఒకవేళ ఎంచుకుంటే దాంట్లో ఎలా చేయాలి, సుశిక్షితులైన వాళ్ళకి దీనిలో ఉన్నంత డబ్బు మరెక్కడా లేదు అని ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. మరి ఏ విధంగా ఆయన ఆ కంక్లూజన్కి వచ్చారు, ఆయన ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం. అన్నగారు నమస్కారం. నమస్తే అన్న, బాగున్నారా? అన్న గుడ్ అన్న, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. సో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, పుంజుకుంటుందా? ఖచ్చితంగా అన్న, రియల్ ఎస్టేట్ అంటే కంపల్సరీ పుంజుకోవడం అనేది జరుగుతుంది. ఉమ్. సో ఉంటుంది కానీ దాన్ని ఆగిపోవడం ఉండదు, తగ్గడం అనేది ఎప్పుడు ఉండదు. Of course, అదే కొంత మందగమనం మళ్ళీ లేవడం అట్లా. ఓకే. సో మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామి, ఒక దాదాపు 2.5 దశాబ్దాల అనుభవం, ఇది 2 దశాబ్దాల అనుభవం. Yeah. ఒకటి, ఇప్పుడు హైదరాబాద్ నలువైపులా మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తోంది. సో చాలామందికి రియల్ ఎస్టేట్ అనగానే ఒక చిన్న చూపు. నిజంగా యువత, మహిళలు కనుక రియల్ ఎస్టేట్కి వస్తే ఆ రంగం అద్భుతంగా మారిపోతుంది. కానీ ఎంత కష్టపడి సాఫ్ట్వేర్లో నెలకు 30,000 సంపాదించడానికి ఇష్టపడతాడు, కానీ అదే యువకుడు రియల్ ఎస్టేట్ రంగంలో దిగితే నెలకి 30 లక్షలు సంపాదించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎందుకు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకోవట్లేదు యువత? ఎంచుకుంటే ఏమవుతుంది అసలు? మామూలుగా ఒకసారి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా నేను. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్? రియల్ ఎస్టేట్ అంటే చాలా పెద్ద రంగం అది. అదే మామూలుగా మీకు తెలిసిన డెఫినేషన్ చెప్తాను. నిర్వచనం ఏంటి అని మన క్వశ్చన్ వేస్తే ప్రతి ఒక్కరు తెలిసిన డెఫినేషన్ చెప్తా. ఒకటి ఏముందన్న అంటే మామూలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా అని అన్నారు అనుకోండి. అంటే రియల్ ఎస్టేట్ అనగానే ఇమీడియట్ గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ప్లాట్లు అమ్మటం, కొనటం, మధ్యలో ఉన్న కమిషన్ తీసుకోవటం. అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం. అదే డెఫినేషన్. మామూలుగా మనకు అందరు తెలిసింది, ప్రతి ఒక్కరు తెలుసు. నెక్స్ట్ ఇందాక మీరే అన్నారు ఒకటి, ప్రపంచంలోనే పెద్ద ఇండస్ట్రీ అని. దాదాపు ఇలా దీని షేర్ హోల్డ్ ఎంత ఉందంటే, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యొక్క షేర్ హోల్డ్ ఎంత ఉందంటే ఇంచుమించు మనకు ఒక 40 నుంచి 60% వరకు ఉంది వరల్డ్ వైడ్. అంటే ప్రపంచంలో అతిపెద్ద ఇండస్ట్రీ ఇదే. సో కాబట్టి ఈ ఇండస్ట్రీలో మనకు మీరు అనార్గనైజ్ ఉండటం వల్ల చాలామందికి దీన్ని ఇండస్ట్రీలో పెద్దగా చేయరు, చాలామంది యువత రారు. సో అందుకోసం మా కంపెనీలో మేము ఒకటి చెప్తాం, రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక సెషన్ మా దగ్గర ఉంటుంది అనమాట. అంటే రియల్ ఎస్టేట్ చేయటం అసలు ఎందుకు చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడితే, సో రియల్ ఎస్టేట్ అనేది చేయకుంటే రేపొద్దున నీ యొక్క జన్మ సాధకత ఫుల్ఫిల్ కాదంట నేను. అవునా? ఒకవేళ మనకు భగవంతుడు అనేవాడు ప్రత్యక్షమైంది అనుకుందాం, మీకు నాకు ప్రత్యక్షమైతే మనం ఒక క్వశ్చన్ అడగాలి భగవంతుని. చాలా మంది కోరికలు అడుగుతారు, కోరికలు కాకుండా నన్ను అడిగితే క్వశ్చన్ అడగాలంట, దేవుణ్ణి క్వశ్చన్ అడగాలి భగవంతుని. ఎందుకంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, నా జీవన యొక్క ప్రణాళిక ఏంటి, అసలు ఎందుకు ఇక్కడ నన్ను పుట్టించావు, అందరిలో ఉండే ప్రశ్న మన క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్ అడిగితే భగవంతుడి దగ్గర నుంచి ఆన్సర్ చెప్తారు అనమాట. నేను 3 పర్పస్ల కోసం నేను పుట్టించాను ఇక్కడ, ఈ పర్పస్ ఫుల్ఫిల్ చేసి మళ్ళీ నువ్వు రావాలి అని చెప్తారు అనమాట. సో పర్పస్ నెంబర్ 1, ఈ పర్పస్ నెంబర్ 1 ఏంటంటే నువ్వు లైఫ్లో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అంటాడు అనమాట. అంటే జీవితంలో ఎక్కడ కూడా నువ్వు కాంప్రమైజ్ కాకుండా నీ జీవితాన్ని జీవించాలి అంటాడు. సో కాంప్రమైజ్ కాకుండా ఉండాలి అంటే ఎవరు కాంప్రమైజ్ కాకుండా ఉంటారు ఇక్కడ? మనం ఒకసారి అడిగితే, ఒకసారి మనము ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశిని మొత్తాన్ని ఒకసారి స్టడీ చేద్దాం. ప్రపంచంలో ఉన్న కొన్ని వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఈ వేల కోట్ల జీవరాశులు కూడా ఒక్కసారి చలించేటప్పుడు, నడిచేటప్పుడు, మూవ్ అయ్యేటప్పుడు
అవి వంగి నడుస్తాయి, అంటే 4 కాళ్ళతో నడుస్తాయి. మీరు చూడండి, చింపాంజీ కూడా మనిషి లెక్కనే ఉంటాడు. మనిషి చింపాంజీ లెక్క, మనిషి లెక్కనే చింపాంజీ కూడా ఉంటుంది. కానీ చింపాంజీ కూడా నడిచే ఉండేటప్పుడు 4 కాళ్ళతో నడుస్తుంది, ఎక్కువ సేపు 2 కాళ్ళతో నడవలేదు. సో మనిషి కూడా నిటారుగా నడుస్తాడు. మీరు చూడండి, ఈ ప్రకృతి ధర్మం ఏం చెప్తుందంటే, ఎవరైతే నిటారుగా ఉంటాడో వాడు రూలర్ అని, కింగ్ అని, గెలిచిన వాడని. ఎవడైతే బొంగుతాడో వాడు బానిస అని చెప్పి ప్రకృతి చెప్తుంది. మీరు చూడండి, ఎప్పుడైనా వంగిలా మన రాజు వచ్చింది అనుకోండి, వంగుతాం, ఇలా నమస్కారం వంగి నమస్కారం చేస్తాం. అంటే వంగేవాడు బానిస, నిటారు ఉండేవాడు రూలర్ అని, రాజు అని. దాన్ని అంటే ఈ మనిషి అనేవాడు ఈ ప్రపంచంలో రూల్ చేయడానికి వచ్చిండు. ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశి మొత్తానికి ఏలడం కోసం వచ్చిన వ్యక్తి మనిషి. మీరు చూస్తే మన ధర్మంలో కూడా చూస్తే ఎన్నో మంచి కార్యాలు చేస్తే కానీ మనిషి జన్మ రాదు అంటారు. మనిషి జన్మ అనేది అత్యంత అమూల్యమైన జన్మ. ఈ జన్మ యొక్క సార్థకత ఏంటి అంటే, మనిషి ఎక్కడ కూడా తన జీవితంలో కాంప్రమైజ్ కాకుండా జీవించాలి, మొదటిది. ఇది పర్పస్ నెంబర్ 1. రైట్. సో ఇక్కడ అంటే ఎంతమంది ఈరోజు ప్రపంచంలో లైఫ్లో కాంప్రమైజ్ కాకుండా ఎంతమంది ఉంటారు? చాలా కష్టం. సో ఇదొక విషయం చెప్తాను నేను. ఇదే మనం కొడిగించి చెప్తే, ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ మనం గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని జంతువులు మనం తీసుకుందాం, మనిషి జీవితాన్ని కూడా తీసుకుందాం. అంటే అతను కాంప్రమైజ్ అయ్యేటట్టు ఏ విధంగా జీవిస్తున్నాను కానీ మనం తెలుసుకోవడం కోసం ఒక కుక్కను కానీ, పందిని కానీ, మనిషిని, 3 జీవులు తీసుకుందాం. కుక్క, పంది, మనిషి, ఈ 3 కూడా ఈ ప్రపంచానికి వస్తాయి. ప్రపంచానికి వచ్చి దాని బతుకు పోరాడుతాయి. సాయంత్రం కల్లా కొంత ఫుడ్ సంపాదించుకుంటాయి, ఫుడ్ తింటాయి, పడుకుంటాయి. తన జనరేషన్స్కి 2 3 కంటాయి, చచ్చిపోతాయి. చూడు, 3 సేమ్ ఉంటాయి. వీటిని ఒకసారి చూస్తే, కుక్కర్ని చూస్తే 12 సంవత్సరాలు అవుతుంది, పంది కూడా 12 సంవత్సరాలు అవుతుంది, మనిషి 100 సంవత్సరాలు అవుతాడు. మనిషి తన జీవితాంతము ఇదే పండుకొని లేచి దానికోసం చేసి జీవనశాంతి సంపాదించుకున్నాక ఒక 2 3 కానీ చచ్చిపోతాడు. ఈ 12 సంవత్సరాలు పందిన కుక్క కానీ, పంది కానీ దాని జీవితాంతం ఒక 100 పిల్లలు కంటది. ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే, అంటే జీవితంలో ఎవరు మంచి రిచ్గా ఉన్నారు, ఎవరు ఎక్కువ చేసారు అంటే ఈ కుక్క, పందే చేస్తాయి. అంటే 100 పిల్లలు కనిపోతాయి. మనిషి 1 2 కానీ వాడి జీవితాంతం కాంప్రమైజ్ అవుతారు. అంటే జీవిత పోరాడి తన జనరేషన్ చూసుకుంటే కంపేర్ చేసేసుకుంటే వీటి జీవితాలు బెటర్ కదా. అంటే ఎక్కువ పని ఇదే చేసినాయి, ఎక్కువ మంది పిల్లలు కన్నారు. అందుకోసం మన దేశంలో మనిషి కంటే ఈ జంతువులకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఆ అవతారం ఈ అవతారం ఉంటాం. మనిషిని నీ కులం తక్కువ, నా మతం ఎక్కువ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అంటే మనిషి ఎప్పుడైతే తన యొక్క జీవిత సాధకత తెలుసుకొని, అసలు ఈ ప్రపంచానికి నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పి ఆయన తెలుసుకొని ఆ విధంగా చేస్తే అతన్నే కారణం జన్మలు అంటారు, అతనికి రెస్పెక్ట్ ఉంటుంది. అలా కాకుండా సాధారణంగా నేను బతికగలిగితే, సాధారణంగా బతికితే వాటికి వీటికి పెద్ద డిఫరెన్స్ లేదు. సో కాబట్టి మనిషి ఫస్ట్ పర్పస్, భగవంతుడు చెప్పే పర్పస్ ఏంటంటే, జీవితం యొక్క సాధకత ఏంటంటే నీ లైఫ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రపంచానికి నువ్వు వెళ్ళటం కోసం వచ్చినావు. యు ఆర్ ద రూలర్. సో కాబట్టి నువ్వు రూల్ చేయాలని చెప్పేసి ఫస్ట్ పర్పస్ చెప్తారనమాట. సెకండ్ పర్పస్ వచ్చేసి, ఈ ప్రపంచాన్ని నేను చాలా అంటే చాలా అందంగా సృష్టించిన నేను ఈ ప్రపంచాన్ని తిరిగి ఆస్వాదించమని చెప్తాడు. ఈ ప్రపంచం అందంగా ఉందా లేదని తెలియడం కోసము ఏమీ లేదు, సింపుల్ ఒకటి చేయాలి. మీరైనా నేనైనా మన ఇంటి పైకి వెళ్ళిపోయి ఒక మ్యాట్ వేసుకోవటమో లేదా మంచం వేసుకొని ఒక్కసారి ప్రపంచంలో ఆకాశాన్ని ఒక 10 నిమిషాలు మనం చూస్తే అప్పుడు అందంగా అనిపిస్తుంది. అంటే ప్రపంచం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని తిరిగి ఆస్వాదించి ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి. ఇది నెంబర్ 2. ఓకే, ఈ పర్పస్ నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి, నువ్వు రూల్ చేయడం కోసం వచ్చినావు. యు ఆర్ ద కింగ్. కాబట్టి మనకు ఒక చరిత్ర ఉండాలి. పలానా ఎక్స్ అనే పర్సన్ ఈ విధంగా జీవించిన, ఆ జీవనం ఈ విధంగా ఉండాలి అనే దానికోసం మనం జీవించాలి. తర్వాత మన కోసం మాట్లాడాలి. మనం ఉన్నా లేకుండా మనం చేసిన పనులు మన చరిత్ర రాయాలి. అందుకోసం రాజులకి చరిత్ర రాశారు. రాజులకు పలానా రాజు 1800 ఈ సంవత్సరాలు ఉండేవాడు, ఈ విధంగా రాజు ఉండే, ఈ విధంగా ఉండే, అతను ఇట్లా చేసిన పాలసీస్. రాజులకు మాత్రం చరిత్ర ఉంటుంది, ఒక సామాన్యుడికి చరిత్ర ఉండదు. అంటే ఇక్కడ నువ్వేంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న 700 కోట్ల జనాభాలో రమేష్ సంపంగి అనేవాడు యూనిక్, బిఎస్ అనేవాళ్ళు యూనిక్, ఎవరైనా యూనిక్. ప్రపంచం నాలంటారు ఎవడు ఉండడు. అంటే నేను ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తి నేను ఉంటే నాకు ఎంత ఘనత ఉండాలి, ఘనత గ్రేట్నెస్ ఉండాలి. ఇగో ఈ విధంగా ఉండాలి. ఇగో డ్రెస్ కానీ మనం చేసిన స్టైల్, మన ప్రతిదీ కూడా స్టైల్గానే ఉండాలి. సో ఇది పర్పస్ నెంబర్ 3. అంటే మనిషికి ఘనత కావాలి. ఈ 3 కోసం నేను ఈ ప్రపంచాన్ని పుట్టించిన, ఈ 3 ఫుల్ఫిల్ చేసుకొని నువ్వు రా, ఇదే నీ జీవిత యొక్క సాధకత అని భగవంతుడు చెప్తాడు అనమాట. ఓకే, ఈ ప్రపంచంలో ఉన్న మానవులు, భారతదేశంలో ఉన్న మనిషి ఎవరైనా కానీ ఈ 3 ఎవరైనా చేస్తుర్రా,
ఏ వ్యక్తి అయినా తన జీవితంలో కాంప్రమైజ్ కాకుండా జీవిస్తుండా? ఏ వ్యక్తి అయినా మనం మరీ ముఖ్యంగా మన భారతదేశంలో ఎవరు కూడా ప్రపంచం తిరిగి ఆస్వాదించాం. టూర్స్కి వెళ్ళాం మనం. పొద్దున్న లేస్తే మనకేంటంటే మన ఆఫీసు మన ఇల్లు, మన ఆఫీసు మన ఇల్లు తప్ప ఇంకే ప్రపంచం, వేరే ప్రపంచంతో అవసరం లేదు, మనం చేయలేం. మూడోది వచ్చేసి ఘనత గురించి ఎప్పుడు ఆలోచించాం, గ్రేట్నెస్ గురించి ఆలోచించాం. బతుకు పోరాడతాం, రేపు పొద్దున్న ఎలా తెల్లారుతుంది దాని గురించి చేస్తాం తప్ప ఎప్పుడు కూడా నీ గ్రేట్నెస్ ఉండాలి, నన్ను పొగడాలి, నా గురించి మాట్లాడాలనేది ఉండదు అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తాం, మన దేశంలో మనిషికి వాల్యూ ఉండదు, మనిషికి వాల్యూ ఉండదు. సో కాబట్టి ఈ పర్పస్ ఈ మూడు మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే, మనకు కాంప్రమైజ్ కాకుండా ఉండాలన్నా కానీ, ప్రపంచం తిరిగి ఆస్వాదించాలన్నా కానీ, మూడోది వచ్చేసి మనకు ఘనత కావాలన్నా కానీ, ఈ మూడు కావాలంటే డబ్బులు కావాలి, దుడ్లు కావాలి, పైసలు కావాలి. సో పైసలు మనకు కావాలంటే పైసలు ఎక్కడున్నాయి, మనీ ఎక్కడున్నాయి అని కనుక మనం చూస్తే, మన ధర్మం ప్రకారం మనము మనీని ఏమంటాం, మనం లక్ష్మీదేవి అంటాం. అంటే లక్ష్మిని క్రియేట్ చేసేది ఎవరు? లక్ష్మి ఎవరు పుట్టిస్తారు? లక్ష్మిని ఎవరు పుట్టిస్తారు? వాళ్ళ మదర్ ఎవరు? భూమాత. అంటే డబ్బు ఎవరి దగ్గర ఉంది? డబ్బుని క్రియేట్ చేసేది, డబ్బు జనరేట్ చేసేది ఎవరు? భూతల్లి. డబ్బు జనరేట్. డబ్బుని క్రియేట్ చేయాలన్నా కానీ, డబ్బుని సృష్టించాలన్నా కానీ ఎవరి దగ్గర ఉంటుంది అంటే భూతల్లి దగ్గర ఉంటుంది. ఓకే. సో కాబట్టి రేపొద్దున నీ జీవితం యొక్క సార్థకత ఫుల్ఫిల్మెంట్ కావాలన్నా కానీ, లేదు ఈ పర్పస్ ఫుల్ కావాలన్నా కానీ, ఇక్కడికి వచ్చినది నువ్వు కంప్లీట్ కావాలంటే నీకు పైసలు కావాలి. పైసలు ఎవరి దగ్గర ఉన్నాయంటే భూతల్లి దగ్గర ఉన్నాయి. సో భూతల్లి దగ్గర నువ్వు కనుక పోయి అడిగితే భూతల్లి ఇస్తుంది నీకు. సో భూతల్లి దగ్గర చేసే మెయిన్ బిజినెస్లు ఏముంటాయంటే, ఒకటి వచ్చి రియల్ ఎస్టేట్ ఉంటుంది, రెండోది వచ్చేసి వ్యవసాయం ఉంటుంది, మూడోది వచ్చి మైనింగ్ ఉంటుంది. నీకు మైనింగ్ వ్యాపారం చేయాలంటే నీకు అక్కడ డబ్బులు కావాలి, పెద్ద ఉండాలి. రెండోది వచ్చి వ్యవసాయం చేయాలంటే నీ దగ్గర భూమి ఉండాలి. సో కాబట్టి నీ దగ్గర మైనింగ్ లేదు. ఎందుకంటే మన భారతదేశం దగ్గర చాలా మంది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, కాబట్టి మైనింగ్ చేయలేరు. మైనింగ్ 1%, 2% మాత్రమే చేస్తారు. రెండోది వచ్చేసి వ్యవసాయం చేయాలంటే భూములు ఎకరాలు భూములు ఉండాలి. ఆ భూములు కూడా అందరి దగ్గర లేవు ఈరోజు. సో కాబట్టి ఈ రెండు సాధ్యం కాదు. ఇక సాధ్యమయ్యేది ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం. సో రియల్ ఎస్టేట్ వ్యాపారం కనుక మనం ఎంచుకుంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ ఏమీ అవసరం లేదు, నీకు అక్కడ భూమి అవసరం లేదు, నీ దగ్గర డబ్బు అవసరం లేదు. భగవంతుడు ఇచ్చిన నోరుని, భగవంతుడు ఇచ్చిన సమయాన్ని కనుక మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారం మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇందాక చెప్పాను మీకు, ఇంచుమించు ప్రపంచవ్యాప్తంగా అప్ టు 60% వరకు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ షేర్ హోల్డ్ ఉంది. కాబట్టి దీంట్లో నువ్వు గినక ప్రాపర్గా నేర్చుకోగలిగి, ఏ విధంగా చేయాలని కనుక నేర్చుకోగలిగి నువ్వు చేస్తే ఇక్కడ నీ యొక్క పర్పస్ ఏదైతుందో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వచ్చు. అలా కాకుండా నేనేదో వచ్చినా తిన్నా పన్నా ఇద్దరిని కన్నా పోయినా అంటే అది కుక్క చేస్తుంది. మిగతా రంగాల్లో డబ్బులు రావా అంటే డబ్బులు వస్తాయి కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇంతకుముందు 90s 20sలో ఎవ్రీ 20 years జనరేషన్ చేంజ్ అవుతుంది. ఎవ్రీ 20 years జనరేషన్ చేంజ్ అవుతుంది. సో ఈరోజు 90s 20sలో 1 రూపీ సంపాదిస్తే నలసరి ఆదాయం అంటారు కదా. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పనిచేసి 1 రూపాయి సంపాదించేవాడు 10 మంది బతికేవాళ్ళు. ఎవ్రీ 20 yearsకి ఒకసారి జనరేషన్ చేంజ్, ఎవరీ జనరేషన్స్కి మన ఖర్చులు, మన శాలరీస్ 10 times పెరుగుతూ ఉంటుంది. 90s 20s నుంచి 90s 40sకి వచ్చేలోపు అది 10 times పెరిగి 10 రూపీస్ అయింది నెలసరి ఆదాయం. అక్కడ 90s 40s నుంచి 90s 60sకి వచ్చేలోపు ఆ 10 రూపీస్ కాస్త 100 రూపీస్ అయింది. 90s 60s నుంచి 80sకి వచ్చేలోపు 100 రూపీస్ కాస్త 1000 రూపీస్, 10 times 1000 రూపీస్ అయింది. 80s నుంచి 20sకి వచ్చేలోపు అంటే 2000కి వచ్చేలోపు మనకు 10,000 అయింది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంటే 20 నుంచి 2020 వరకు ఈరోజు మినిమం మనకు శాలరీ ఎంత ఉండాలి అంటే ₹1,00,000 ఉండాలి. ఈరోజు గ్రేట్నెస్ ఏంటంటే, ఇంతకుముందు 1 రూపాయి సంపాదించి 10 మంది బతికేవాళ్ళు ఈరోజు ₹1,00,000 సంపాదిస్తే ఇద్దరు కలిసి ₹1,00,000 సంపాదించి ఒక్కరిని పోషిస్తారు. అంటే ఇంత జనరేషన్ గ్యాప్ వచ్చింది. అంటే ఈరోజు ఎంతమంది ₹1,00,000 సంపాదించేది అంటే మినిమం, అంటే దారిద్ర్య రేఖకి పైన కాదు మధ్యలో ఉండడానికి, మిడిల్లో ఉండడం కావాలంటే మినిమం శాలరీ వచ్చి ₹1,00,000 ఉండాలి. ఈరోజు మనకి దాదాపు ఈ ₹1,00,000 ఈ దాంట్లోకి వచ్చి ప్యాకేజీలోకి వచ్చి మనము నెలకు ₹1,00,000 ప్యాకేజ్కి వచ్చి 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ కాబోతుంది, ఆల్రెడీ 5 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. ఎంతమంది ₹1,00,000 సంపాదిస్తారు? అంటే భారతదేశంలో ఉన్న యువత ఎంతమంది దారిద్ర్య రేఖకి పైన ఉన్నారు? కష్టమే, చాలా తక్కువ.
చాలా తక్కువ ఉన్నారు. ఈరోజు భార్య భర్తలు కష్టపడి సంపాదిస్తే ₹1,00,000 రావట్లేదు. అదే ₹1,00,000 చాలా గ్రేట్ శాలరీ అనుకుంటారు. ఒకవేళ నువ్వు ₹1,00,000 సంపాదిస్తే, ఒక కోర్స్ ₹1,00,000 గ్రేట్ శాలరీ అనుకుంటే, నువ్వు ₹1,00,000 సంపాదిస్తే ఆ ₹1,00,000 కోటీశ్వరుడు ఎప్పుడు అయిపోతావు? నువ్వు ₹1,00,000 ఎప్పుడు సంపాదిస్తావు? అంటే ఈ జీవితంలో నువ్వు లక్షాధికారిని బతికి చచ్చిపోవాలి, కోటీశ్వరుడు అవడం లేదు. మీ చిన్నప్పుడు మీ ఫాదర్స్ అడగండి, పెద్ద అమౌంట్ ఏంటంటే ₹1,000 పెద్ద అమౌంట్ అండి, ₹100 సూపర్. అది కానీ లక్షాధికారి అనేవాళ్ళు ఆ రోజుల్లో లక్ష అనేది పెద్ద విషయం. కానీ ఈ రోజు 100 కోట్లు వింటున్నావు, 1000 కోట్లు వింటున్నావు, 1,00,000 కోట్లు వింటున్నావు, లక్షల కోట్లు వింటున్నావు. మరి ఆ లక్షలు ఇన్నుడైనా నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? మరి వేరే రంగంలో ఆస్కారం ఉంటే వేరే రంగంలో నీకు ఆస్కారం ఉంటే నువ్వు కావచ్చు కదా. ఎంతమంది అయ్యారు వేరే రంగంలో, ఎంతమంది అయ్యారు చూడండి. మీరు ఒక క్వశ్చన్ అడుగుతా బిఎస్ గారు, మీరు ఎప్పుడైనా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక 10 మందిని మీరు ఆపి, పెద్ద కార్లు, రేంజ్ రోవర్స్, పెద్ద పెద్ద BMW, బెంజ్ కార్లను, ఒక 10 కార్లు ఆపి ఒకసారి అడగాలి. మీరు ఏం అడగాలంటే, సార్ మీరు ఏం చేస్తారు సార్ అడగాలి. 10 కార్లు అడిగితే 10 కార్లలో 9 మంది బిజినెస్ చేస్తారు. ఆ 10 మందిలో 9 మంది బిజినెస్ చేస్తా అంటారు. అందులో మనం అడగాలి, ఏం వ్యాపారం చేస్తారు సార్ మీరు అడిగితే ఆ 9 మంది చెప్తారు, 9 మంది చెప్తారు 9 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటారు. ఒక్కళ్ళు మాత్రమే ఆ పొలిటీషియన్, లేకుంటే సినిమా, అదే వేరే బిజినెస్ ఉండవు. సినిమా అంటే వ్యాపారంలో సినిమా ఏదైనా ఐటీ సంబంధించి ఉంటుంది, 1% ఉంటుంది. రిమైనింగ్ 9 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. అంటే ఈ రోజు భారతదేశంలో కాదు, ప్రపంచంలో పెద్ద రిచెస్ట్ పర్సన్స్ ఎవరంటే రియాల్టర్స్. మీరు అదెందుకు, మన ట్రంప్ గారు ఉన్నారు, ప్రపంచం మొత్తం ఆయన కూడా ఏంటి రియాల్టరే కదా. సో కాబట్టి నువ్వు ధనవంతుడు కావాలి అన్నా కానీ, నీ కోరికలు ఫుల్ఫిల్మెంట్ కావాలి అన్నా కానీ, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారే అవుతారనమాట. వేరే ఇండస్ట్రీ లేదు, అది ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. సో కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఉంటుంది. సో కాబట్టి నువ్వు ఇక్కడ ఇంకా ప్రాపర్గా అర్థం చేసుకొని ఈ రియల్ ఎస్టేట్ కరెక్ట్గా చేయగలిగితే నువ్వు ఖచ్చితంగా అంటే నేను ఏం చెప్తున్నా అంటే, రేపు పొద్దున నీ యొక్క జీవిత సార్థకత ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి అంటే, సార్థకత అవ్వాలి అంటే, లేదు నీ పర్పస్ ఫుల్ఫిల్మెంట్ కావాలంటే, నీకున్న ఏకైక ఆప్షన్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ బుద్ధి ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మన బాడీ మొత్తం కూడా ఒక ఇండస్ట్రీ అనుకుందాం. బాడీ మొత్తం వ్యవస్థ అనుకుంటే, ఈ బాడీ వ్యవస్థలో హార్ట్ అనేది ఇంపార్టెంటే కదా. చాలా హార్ట్ అనేది ఇంపార్టెంటే కదా. హార్ట్ ఆగిపోతే బాడీని ఏమంటారు? డెడ్ బాడీ అంటారు. మైండ్ పని చేసినా కానీ హార్ట్ ఆగిపోయింది అనుకోండి, మైండ్ ఆటోమేటిక్ డెడ్ అయిపోతుంది. అంటే హార్ట్ ఇంపార్టెంట్. సో నేను ఏమంటే, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో హార్ట్ అనేవాడు ఎవడంటే మీడియేటర్. ఒక మార్కెటింగ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాడు మీడియేటర్. మీరు చూడండి, ఆ ఇండస్ట్రీలో ఒక కంపెనీలో కనుక టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ప్రాపర్గా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకునే టీం ఉంటే అది సూపర్గా ఉంటుంది. లేకుంటే టీం లేకుంటే ఆ ఇండస్ట్రీ డెడ్ ఇండస్ట్రీ అవుతుంది, వాళ్ళ దగ్గర ఉండరు. సో అందుకోసం నేను ఏంటంటే, రియాల్టర్ అనేవాడు హార్ట్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసేవాడు ఒక గుండె. సో కాబట్టి నువ్వు గుండెకి, ఇందాక మీరు అడిగారు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎందుకు రెస్పెక్ట్ ఉండదు, రౌడీలు ఉంటారు, చదువుకొని ఉంటారు కదా. మీరు కనుక ఈ హార్ట్ అనే వ్యక్తి, ఇప్పుడు సపోజ్ ఐటీ ఉన్నది, ఐటీలో ఇండియన్ ఎకానమీలో 6 to 7% షేక్ ఉన్నది. మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ 36 నుంచి 40% ఉంది. 40% ఉంది. మరి ఈ 40% ఇంత పెద్ద ఇండస్ట్రీలో హార్ట్ అని ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నాయి, నీకు ఎందుకు రెస్పెక్ట్ లేదు? ఆ రెస్పెక్ట్ ఎందుకు ఉండదు అని చెప్పేసి మనం కనుక నెక్స్ట్ మాట్లాడదాం. సో అంటే కాబట్టి ఒక వ్యక్తి తన జీవితాన్ని సార్థకత చేయాలన్నా కానీ, తన లైఫ్ ఫుల్ఫిల్మెంట్ కావాలంటే అతనుకున్న ఏకైక ఆప్షన్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. సో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ కనుక మీరు కరెక్ట్గా కనుక్కుంటే, కరెక్ట్ చేయగలిగితే మీరు సూపర్గా అవుతారు. ఎలా చేయాలి అది నేను చెప్తాను. సూపర్. నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. నేను హైదరాబాద్కి ₹150 పట్టుకొని పొట్ట చేత పట్టుకొని వరంగల్ నుంచి వచ్చిన. నేను ఎంతో స్ట్రగుల్ అయినా. ఒక బ్యాంకులో మేనేజర్గా చేసిన, ఒక బ్రాంచ్ మేనేజర్, ఒక మంచి బ్యాంకులో, ఒక మంచి పంజాగుట్ట బ్రాంచ్లో ఒక మేనేజర్గా చేసిన. ఆ రోజు ₹38,000 శాలరీ అంటే తోపు శాలరీ. ఆ శాలరీ కదా అంటే, కానీ ఆ రోజు నా కోరికలు తీరలే. ఈరోజు నేను ఎప్పుడైతే ఆ ₹150 పట్టేసుకొని నానా రకాల కష్టపడ్డ వ్యక్తిని ఈరోజు ఇంత పెద్ద కంపెనీ
దాదాపు ఎంఎన్సీ కంపెనీ మాది, దాదాపు 7 countries లో మా కంపెనీ ఉంది, 7 countries లో మా ఆస్తులు ఉన్నాయి. సో ఇలా ఇంత పెద్ద కంపెనీకి మా కంపెనీ వచ్చి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో మాకు స్థానం ఉంది. సో ఆ కంపెనీని స్థాపించి ఇన్ని వేల మందికి మనం ఉపాధి ఇస్తున్నాం అంటే ఎలా ఇస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. నేను ఒకప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో మా గురువు గారు వరంగల్ వాస్తవ్యులు, అతను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మాకు నేర్పించిండు. ఆ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ నుంచి నేర్చుకుని అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఇండస్ట్రీని క్రియేట్ చేయడానికి బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్. ఈ రోజు నా కోరికలు నేను ఇన్ని కంట్రీస్లో తిరిగి ఇంత మందికి నేను చేస్తున్నంటే కేవలం రియల్ ఎస్టేట్. సో కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ని మనము ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రాపర్గా మనం చేయగలిగితే పెద్ద టాస్క్ ఇంకా ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చక్కగా ఎంబీఏలు ఇట్లా చదువుకున్న వాళ్ళు కనుక రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెడితే దీని స్వరూపం మారిపోతుందా? ఖచ్చితంగా మారుతుంది. మీరు ఎగ్జాంపుల్ ఎంబీఏ నాకు అవసరం లేదు సార్, ఎవరికైతే డబ్బు సంపాదించాలందో వాడు రియల్ ఎస్టేట్ ఎంచుకుంటే చాలు. మీరు మా దగ్గర ఉన్నారు, ఎంబీబీఎస్ అయినా పర్లేదు, ఎంబీఏ ఎవరైనా పర్లేదు, మా దగ్గర ఉన్నారు. మా దగ్గర వితౌట్ క్వాలిఫికేషన్ ఏం చదువు రాకుండా ఇంత ముందు టైర్లు పంచర్ వేసుకున్న మాకంటే బిఫోర్ సంపంగి టైర్లు పంచర్ వేసుకున్న వ్యక్తి నెలకు 10 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. అతని కారు, అతనికి స్టైల్ డ్రెస్ అంతా ఉన్నది. ఏ విధంగా ఉందంటే ఏం లేదు, అతనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే నువ్వు ఎంబీఏ చదువుకున్నావా, 10th క్లాస్ ఫెయిల్ అయినా నాకు సంబంధమే లేదు. నువ్వు డబ్బు సంపాదించాలి అనుకోవాలి, ప్రాపర్గా దీన్ని అర్థం చేసుకోవాలి. కరెక్ట్. సో కాబట్టి ఎంత టైం అయింది? 25 minutes. దీన్ని క్లోజ్ చేద్దాం. సో కాబట్టి మనము ఎప్పుడైతే దీన్ని కనుక అర్థం చేసుకోగలిగి, సో మనం ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఇక్కడున్న భారతదేశంలో ఉన్న యువత అందరు కూడా చెప్తున్నా, ప్రతి ఒక్కరు చెప్తున్నా, నువ్వు నీ కోరికలు అన్నీ ఫుల్ఫిల్ అయ్యి నీ జీవితం 100% సాధకత కావాలి అంటే, నీ పర్పస్లను ఫుల్ఫిల్మెంట్ కావాలన్నా, భగవంతుడు నీ ఇక్కడ పుట్టించిండు, ఎందుకు పుట్టించిన దానికి కావాలన్నా కానీ అది నీకున్న ఏకైక ఆప్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈ సందర్భంలో మీకు ఒక గుర్తు చేస్తే పిఎస్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉండండి, సపోజ్ ఈ ఫోన్ ఉంది. ఈ ఫోన్ ప్రపంచంలో ఇది ఒక 40 సంవత్సరాల క్రితమో, 35 సంవత్సరాల క్రితమో, 30 సంవత్సరాల క్రితమో ఇది ఒకటే సృష్టించింది ప్రపంచంలో. ఈయనకి ఇది ఒకటి, దీని లాంటిది ఇంకోటి లేదు. ఇది ఒకటే ఉంది, ఇది సామ్సంగ్ కూడా ఇది ఒకటే చేసిండు. ఈ ఫోన్ వాల్యూ ఎంత ఉంటుంది సార్ ఎప్పుడు? ప్రజెంట్ ఇప్పుడు ఒక 40 సంవత్సరాల కింద దీన్ని స్టార్ట్ చేసి 2 లక్షలు ఉంటుంది. ఇప్పుడు కాదు సార్, దీన్ని ప్రపంచంలో ఇది ఒకటి, దీని తప్ప ఇంకోటి లేదు. దీనికి కాపీస్ ఉన్నాయి అనుకో, సపోజ్ ఇలాంటి లక్షలు చేస్తున్నాడు కాబట్టి ఇది 2 లక్షలు. ఒకవేళ ప్రపంచంలో ఒకటే ఉంది, ఇది 40 సంవత్సరాల కింద తయారు చేసిన యాంటిక్ పీస్ అనుకుందాం, ప్రపంచంలో ఇది లేదు, ఇక ఇది ఒకటే ఉంది. దీని వాల్యూ ఎంత ఉండొచ్చు? వెల కట్టలేము. సపోజ్ ఒక 1 కోటి రూపాయలు ఉండొచ్చు అనుకుందాం, అంటది కదా. సో ఇది ఫోన్ నిర్జీవం, దీని జీవం లేదు. ఇలా పెట్టినాం అనుకోండి 10 సంవత్సరాలు ఇలానే ఉంటది. ఇలా లేవాలంటే దీనంతటి ఇదే లేవాలి, ఇలా ఆలోచించలేదు. దీని వాల్యూ ఇంత ఉంది అనుకుందాం. ప్రపంచంలో నేను ఒక్కడే కదా, మీరు ఒక్కడే కదా, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒక్కలే. ఎందుకంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ప్రపంచం మీరు ఒక్కరే. మీరు ఎందుకు ఒక్కోలని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన ఫింగర్ ప్రింట్స్ ఎవరితో మ్యాచ్ కాదు, రెటీనా ఎవరితో మ్యాచ్ కాదు, వాయిస్ ఎవరితో మ్యాచ్ కాదు, మన హ్యాండ్ రైటింగ్ ఎవరితో మ్యాచ్ కాదు, మన సిగ్నేచర్ మ్యాచ్ కాదు, మన నడిచే వాళ్ళు ఉంటుంది కదా అది ఎవరితో మ్యాచ్ కాదు, మన బాడీకి వచ్చే స్మెల్ కూడా ఎవరితో మ్యాచ్ కాదు. ప్రపంచంలో మనం ఒకటే యూనిక్. ఈ వస్తువుకే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ప్రపంచంలో నాకెంత వాల్యూ ఉండొచ్చు, నేను ఆలోచిస్తా, నడుస్తా, మాట్లాడుతా, నేనున్నప్పుడు నా వాల్యూ ఎంత లెక్కలేదు, దాన్ని ఒకసారి అసెస్మెంట్ చేసుకోమని చెప్తాను నేను. కానీ మన దేశంలో ఏం చెప్తారు, చాలా మంది యువత ఏం చెప్తారంటే, అరే బాబు ఇలా ఉండొద్దు అంటే, నాకు కర్మ బాగలేదు, నేను ఇంకా నాకు రాలేదు, ఇంకా నాకు టైం రాలేదు, టైం వస్తుందని చెప్తారు. పాపం ఇక్కడ ఏదో రాసింది అనుకుంటారు, రాసి పాపం బ్రహ్మే రాయాలి, ఆయనకు బిజీ ఉంటాడు పాపం, ఆయన రాయాలి. జస్ట్ నువ్వు ఎప్పుడు పుట్టాలి ఇప్పుడు చావాలని రాస్తారు, అంతే. ఉండే రాస్తారు మొత్తం బ్లాంక్. నీకు మంచి బ్యూటిఫుల్ పెన్ ఇచ్చిండు, మంచి పేపర్స్ ఇచ్చిండు, నువ్వు రాయమంటుండు, నువ్వు పిచ్చి గీతలు గీసుకుంటే గీసుకో, లేకుండా మంచిగా రాసుకో. ఎవరి జీవితం మన చేతిలో ఉంది. సో కాబట్టి నీ వాల్యూ ఎంత అనేది చూసుకోండి. నీకు పర్పస్, నీ వాల్యూ, నువ్వు పావలా పెడితే, నువ్వు రూపాయి పెడితే పావలా కొంటుర్రా, లేదా నీ రూపాయిని 1,00,000 రూపాయలు కొంటుర్రా అనేది నీ వాల్యూ నీ చేతుల్లో ఉంది. నువ్వు రాసుకోవాలి. అది రాసుకోవాలి అంటే నీకంటూ ఒక నెట్వర్త్, నీకంటూ వాల్యూ ఉండాలి. అంటే ఆ వాల్యూ రావాలి అంటే అది కేవలం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లోనే వస్తుంది. ఒకప్పుడు రమేష్ సంపంగి నథింగ్, నన్ను అన్నారు చాలా మంది, నువ్వు ఏం చేయలేవు, నువ్వు ఏమి నథింగ్, నువ్వు ఆసనం అయితే నువ్వు ప్రీస్ట్కి వెళ్ళిపో, నువ్వు పంతులకు వెళ్ళిపో, నువ్వు చేసుకో, నీతో కాదు అని చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మా చుట్టాలు, నీకు చదువు రాదు అంటే అమాయకంగా ఉండేది, నేను ఎవరితో మాట్లాడు. అలాంటిది
నాకు అంతో ఇంత కొంత నత్తి కూడా వస్తుంది, మాట ప్రాపర్గా రాకపోయేది. సో కాబట్టి నువ్వు దేనికి మనకి రావురా బాబు నువ్వు వెళ్ళిపోయి అక్కడ కూర్చో అని చెప్పి నన్ను చాలా మంది చేసిన ఉన్నారు. ఎప్పుడైతే నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎంచుకున్నానో ఆ రోజు అన్న వ్యక్తులు ఈ రోజు నా ముందు కూర్చోడానికి కూర్చోబడతా వాళ్ళు. అంతేగా నేను తెలంగాణ కొన్ని సో కాబట్టి ఎలా అయింది సాధ్యం అంటే కేవలం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్, నాకు ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే దేవుడిచ్చిన నోరు, దేవుడిచ్చిన సమయాన్ని పెట్టేసి డబ్బు సంపాదిస్తున్నారు. సో కాబట్టి ఆ విధంగా కావాలి. నీ ఇప్పుడు రమేష్ సంబంధించి వాల్యూ ఏంటంటే ఒక 1000 కోట్లు ఉండొచ్చు, 1,00,000 కోట్లు ఉండొచ్చు. అట్లనే రేపు పొద్దున నీ వాల్యూ పెరగాలి, నీ నెట్వర్క్ ఎంత నువ్వు ఆలోచించమని చెప్తాను. ప్రతి యువతకు ఈ రోజు నీ నెట్వర్క్ ఎంత ఆలోచించమంటున్నా. పొద్దున్న లేచి ఆఫీస్కి పోయి సాయంత్రం వచ్చి జీతాలకు వచ్చి ₹1,00,000 పారుకుంటా అట్లా ఉంటావా? లేకుంటే నీకంటూ ఒక ఈరోజు మనీ ఈరోజు చూడండి సార్, మీరు గమనిస్తే మనకున్న వాల్యూ పెరగాలి అంటే పైసలతోనే పెరుగుతుంది. నీకున్న ఎడ్యుకేషన్ కానీ ఇంతకుముందు కులం, మతము, అందము అవన్నీ చూసేది. ఇప్పుడు ఏం లేదు. నీ కాడ ఎంత ఉంది, నువ్వు పొట్టుకున్నావా, పొడుకున్నావా, నల్లగున్నావా, ఏది చూడరు. నువ్వు పైసలు ఉంటే నీకు వాల్యూ పెరుగుతుంది. రెండే కులాలు, డబ్బున్నోడు డబ్బు లేనోడు. సో కాబట్టి నీ వెనక ఎంత ఉందనేది, నీ సౌండ్ ఎంత ఉన్న దాన్ని బట్టి నీకు వాల్యూ పెరుగుతుంది. నీ సౌండ్ నువ్వు పెంచుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఆ సౌండ్ పెంచుకోవాలంటే నీకున్న సమయంలో ఎంత డబ్బులు సంపాదిస్తావో అంత డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు చూడండి హైదరాబాద్లో కొంతమంది ఇప్పుడు మీ వాచ్ సేమ్ టైం అవుతుంది కదా, నా వాచ్ సేమ్ టైం అవుతుంది కదా, వీళ్ళిద్దరు వాచ్లు సేమ్ టైం అవుతుంది కదా, అది అడుక్కునే వాచ్లు కూడా సేమ్ టైం అవుతుంది. భగవంతుడు ఎక్కడ కూడా పక్షపాతం అనేది లేదు, అందరికి సేమ్ టైం ఇస్తుండే. ఆ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఒకడు ₹100 సంపాదిస్తాడు, ఒకడు ₹1,00,00,000 సంపాదిస్తాడు, ఒకడు 100 కోట్లు సంపాదిస్తాడు. వీళ్ళు ముగ్గురిని తీసుకొచ్చి ఒకటి నిలబెడితే స్ట్రక్చరల్ గా సేమ్ ఉంటారు. వాళ్ళు తలకాయ ఉంటుంది, నోరుతోనే మాట్లాడతారు, సేమ్ ఉంటారు. మరి ఎందుకు వీళ్ళకి వ్యత్యాసం ఏంటి అంటే మనం సింపుల్ చెప్తే కర్మ అంటారు. కర్మ కాదు తొక్క కాదని చెప్పేది. నీ వే ఆఫ్ థింకింగ్, నీ ఆలోచన విధానం బట్టి నువ్వు ₹100 సంపాదిస్తున్నావు, నువ్వు ఆలోచించే విధానం బట్టి ₹1,00,00,000 సంపాదిస్తున్నావు, నీ ఆలోచన విధానం బట్టి 100 కోట్లు సంపాదిస్తున్నావు సేమ్ టైం. కాబట్టి ఈ రోజు నువ్వు ఏ కోవాలి, నువ్వు ఇచ్చే సమయాన్ని బట్టి ఏ కోవాలి ఉంటావు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది. నువ్వు ఎంప్లాయీగా ఉంటావా, లేదనుకుంటే ఒక ఎంటర్ప్రెనర్గా ఉంటావా. ఎంటర్ప్రెనర్గా ఉండాలంటే ఎలాంటి ఎంటర్ప్రెనర్గా ఉండాలి అనే దాని గురించి మనం ఆలోచించగలిగితే రేపు పొద్దున మనకు డబ్బు మ్యాక్సిమం సంపాదించి మనం కోటీశ్వర్లు 100 కోట్లు మనం సంపాదించాలంటే అది ఉన్నది ఏకైక ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఆ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో హార్ట్ ఏదైతుందో ఆ మార్కెటరు ఆ మార్కెటింగ్లో ఉంది. ఆ మార్కెటింగ్ని మనం కనుక యువత మీరు ఎంచుకొని నా లైఫ్ని నేను 360 డిగ్రీస్ని చూడాలి, నాకు ఘనత కావాలి, నా పర్పస్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోవాలి, నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉండాలి, ఈ ప్రపంచాన్ని నేను తిరిగి ఆస్వాదించాలి అంటే అది ఉన్న ఏకైక మార్గం రియల్ ఎస్టేట్. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ని ఎంచుకోండి. మీరు ఏ విధంగా కోటీశ్వర్లు కారో మమ్మల్ని అడగండి, మేము చేస్తాం. గూస్ బంప్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు, మామూలు మోటివేషన్ కాదు సార్. థ్యాంక్ యూ అన్నగారు. నిజంగా అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు మాకు ఎలా చేయాలో చెప్పండి. సరే, మీరు ఫిష్ పట్టుకోవాలని చెప్పారు, ఫిష్ ఎలా పట్టాలో కూడా చెప్పాలి మాకు. వండర్ఫుల్. అయితే ఒక క్వశ్చన్, మీరు ఒకసారి దీన్ని అంటే మనం ఎలా చేయాలని దాని గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఒకవేళ మీరు మా దగ్గరకు ఒక ఛాలెంజ్ చెప్తాను. నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో కనుక మీరు ఎంచుకొని మీ కెరీర్ ఎంచుకొని ఎలా చేయాలని మా దగ్గరకు వచ్చి మీరు కన్సల్ట్ అవుతాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తా. జస్ట్ మీకు చెప్తున్నా, మీరు మా దగ్గర 3 నెలలు మీరు పనిచేస్తే, 3 నెలలు మీ దగ్గర పనిచేస్తే 3 నెలల్లో 91 రోజు, 3 నెలలు అంటే 90 రోజులు సార్. 90 రోజుల్లో మా దగ్గర రియల్ ఎస్టేట్ లక్ష్మీ దీక్ష అని ఉంటుంది ఒకటి. ఆ దీక్షలో కనుక మీరు వస్తే జస్ట్ ఒక మాల ఇలా ఇస్తాం మేము, ఇలా ఒక మాల ఇస్తాము. ఈ మాల వేసుకోవాలి, లక్ష్మీ మాల వేసుకోవాలి. అంటే ఇది రిలీజియస్ కాదు, డబ్బు మాల. అంటే ఒక క్రైస్తవుడు వేసుకోవచ్చు, ఒక ముస్లిం వేసుకోవచ్చు, లేదా ఒక హిందువు వేసుకోవచ్చు. జస్ట్ ఇది హిందువులను కాదు, అందరు ఎవరైనా వేసుకోవచ్చు. డబ్బు మాల అనుకోవచ్చు. లక్ష్మీ డబ్బు మాల వేసుకుని ఒక 90 days మీకు మా దగ్గర పని చేయాలి. మాల్లో ఉండాలి, నిష్టగా ఉండాలి. ఆ నిష్టలో మేము చెప్తాం ఏం చేయాలి. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటే ఒకటి పొద్దున్నే దీపం పెట్టుకోవాలి, భవానీ మాల ఉంటుంది. అట్లనే రియల్ ఎస్టేట్ దీక్ష, రియల్ ఎస్టేట్ మాల అని మా దగ్గర ఉంటుంది. ఆ మాల వేసేసుకుని ఒక 90 days పని చేసేసుకుంటే 91 day నుండి మీకు 91 day నుంచి ఫర్ డే మీకు ₹10,000 సంపాదించినట్టు మీకు క్యాపబిలిటీ తెప్పిస్తాం. ఒకవేళ అన్పాసిబుల్ నెలకు వచ్చేసి ₹3 లక్షల మినిమం అంటున్నా నేను, ₹3 లక్షల సంపాదించచ్చు. సంవత్సరానికి ₹36 లక్షలు సంపాదించారు. అన్ఫార్చునేట్ మీరు సంపాదించకుంటే మీరు నన్ను కాలర్ పట్టుకొని అడగచ్చు. ఒకవేళ మీరు కాలర్ పట్టుకొని అడిగి నేను కాలర్ పట్టుకోకుండా ఉండాలి అంటే నేను ఏం చేస్తా అంటే మీకు ఒక ₹6 లక్షల నేను ఇచ్చేసి నేను చెప్పిన ట్రైనింగ్ తప్పు అని నీకు ₹6 లక్షలు ఇచ్చి వ్యాపారం చేసుకోమని చెప్తా. ఈరోజు నా కంపెనీలో ఒక రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ టీము ఒక 500 నుంచి 800 మంది ఉంటారు.
నా కెరీర్లో ఇంతవరకు నేను చెప్తున్నా, ఎప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా, ఇంతవరకు ఎవరికి నేను 6 లక్షల రూపాయలు ఇవ్వలే. అంటే రోజు 10,000 సంపాదించడం చాలా మంది ఉన్నారు మా దగ్గర. వింటుంటే నాకే జాయిన్ అవ్వాలనిపిస్తుంది. సో కాబట్టి రేపొద్దున అలాంటి మీ యొక్క లైఫ్ స్టైల్ మీకు రావాలి. రోజుకు 10,000 రూపాయలు సంపాదించి నువ్వు గంట ఒకవేళ నువ్వు గంట మాట్లాడితే ఒక 1,200 నుంచి 2,000 రూపాయలు నువ్వు ఛార్జ్ చేస్తావు వాళ్ళకు. అలాంటి రియల్ ఎస్టేట్ స్టైల్ మా దగ్గర ఉంటుంది. మీరు ఇంకా ఒకసారి నెక్స్ట్ ఎపిసోడ్లో అది మాట్లాడదాం. సో మీరు ఒకవేళ మీరు ఎందుకంటే ఇప్పుడు ఏ అరాలో జాబ్స్ లేవు, పోతున్నాయి. మళ్ళీ భూమినే నమ్ముకోవాలి అందరూ. వ్యవసాయమే చేయాలి, వ్యవసాయంలోకి రావాలి, రియల్ ఎస్టేట్ లోకి రావాలి. సిచ్యువేషన్ అదే ఉంది అంతటా బయట. సో కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడదాం. సో రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలనేది గురించి దాదాపు అర్థమైంది అనుకుంటున్నాను. ఎలా చేయాలనేది నెక్స్ట్ టైం చెప్తాను నేను. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ మీ రియల్ ఎస్టేట్ కెరీర్ ని చాలా మంది యువత నాకు ఉద్యోగాలు లేవు, నేను ఇలానే ఉన్నా అని కాకుండా టైం వేస్ట్ చేసుకోకుండా, ఒకవేళ మీరు ఇంకా రియల్ ఎస్టేట్ని మీ కెరీర్గా మీరు ఎంచుకోగలిగితే నేను ఖచ్చితంగా చెప్తున్నా, రోజుకు 10,000 సంపాదించే క్యాపబిలిటీ మీకు తెప్పిస్తాను నేను. ఎప్పటి వరకు అంటే మీరు బ్రతికున్నంత వరకు, బ్రీత్ ఉన్నంత వరకు 10,000 వస్తాయి. అంటే రేపొద్దున మీరు మంచం మీద పడుకున్నా కానీ మీ ఇంటికి 10,000 నడిచే పర్ డే 10,000 వచ్చే విధంగా మా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో అది మాట్లాడతా. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీరు రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉంటే మీ స్క్రీన్ మీద మా నెంబర్ ఉంటుంది. సో లేదు మా జూబ్లీస్ రోడ్ నెంబర్ 36లో మా ఆఫీస్ ఉంటుంది. మీరు రండి ఒకసారి. ప్రతిరోజు 9 o'clock మా ఆఫీస్లో ట్రైనింగ్ సెక్షన్స్ కూడా ఉంటాయి, ఏ విధంగా చేయాలనేది. దానికి కూడా రండి. సో అన్ని మీకు చెప్తాము. సో దాంతోపాటు మీకు ఒక ఎక్స్టర్నల్ లైఫ్ లీడ్ చేయడం కోసం మా కంపెనీ కంపల్సరీ మీకు తోడుకుంటుంది. సో ఇదే నాకు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, రియల్ ఎస్టేట్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ నీకు బెటరా, లేదు అనుకుంటే రియల్ ఎస్టేట్ ట్రైనర్ బెటరా అంటే నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది. ఒక్కోసారి మా బ్రదర్ చెప్తా ఉంటా, అరే నేను చైర్మన్ పదవికి రాజీనామా చేసి మార్కెటింగ్ చేద్దాం అనుకుంటాను రా అని మా తమ్ముడు చెప్తా ఉంటా. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్స్ లో చెప్తా, కొద్దిగా నాకేమైనా ఆస్కార్ అంటే ఒక 6 నెలలు నాకు ఈ చైర్మన్ పోస్ట్ కి రిజైన్ చేస్తా, మీరు చూసుకొని చెప్తా ఉంటా అనమాట. సో కాబట్టి మీరందరూ కూడా మాకు ఇది, సో డబ్బు సంపాదించే యంత్రంగా మిమ్మల్ని తయారు చేస్తాము. మీరు రండి. సో ఇంజే డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, కాబట్టి మీరందరూ ఈ విధంగా వస్తారని నేను అనుకుంటున్నా. సో యువత మొత్తాన్ని కూడా నేను అడిగితే, బిఎస్ గారు మీరు కనుక నన్ను ఒక క్వశ్చన్ అడిగితే, యువత మొత్తం కూడా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎంచుకుంటే మంచిది అని చెప్పి 100%. ఇంకా చెప్పాలంటే, అంటే ఇది చెప్తే కరెక్ట్ కాదు నాకు తెలియదు కానీ, సంపంగిలో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కనుక సంపంగిలో ఉంటే వాళ్ళకి పెన్షన్ కూడా ఇస్తున్నారు కదా, పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఆ స్థాయిలో రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ని ఒక ప్రొఫెషనల్ కోర్సు కింద తయారు చేసి చేస్తున్నారు వాళ్ళు. అద్భుతంగా ఉంది. ముఖ్యంగా యువతకి, మహిళలకి, ముఖ్యంగా అమ్మాయిలకి రంగం అద్భుతమైన రంగం. వాళ్ళ మాట చెప్తే ఎవరైనా వింటారు. సో అమ్మాయిలు కనుక రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంటర్ అవుతే వాళ్ళు సాధించే విజయాలు మామూలుగా ఉండవు, యూత్, మహిళలు. సో మరి చెప్పారు, బాగానే ఉంది, డబ్బులు వస్తాయని చెప్పారు. ఎలా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తారు రమేష్ గారు, అంతే కదండి? సో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేద్దాం. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ సంపంగి రమేష్ గారితో నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.